కుళాయి తిప్పితే నీళ్లు రాకపోతే అధికారులను నిలదీయాలంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రజలకు సూచించారు. మహిళలు నీటి కోసం యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా చేయడానికి జలజీవన్ మిషన్ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేస్తానపల్లిలో పర్యటించిన ఎంపీ ఎమ్మెల్యే అరవింద్ బాబు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాముతో కలిసి 2,36,00,000 పనులు ప్రారంభించారు. ప్రజల అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా కూటమి సర్కార్ పనిచేస్తోందని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఈరోజు గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం కాదు, పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు శంకుస్థాపనలు కాదు, ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. దాదాపు 2,36,00,000 రూపాయలకు సంబంధించి పనులన్నీ కూడా పూర్తి చేసి 2 సంవత్సరాలకే వాటిని ఈరోజు ప్రారంభించుకోవడానికి మీ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాటిలో ముఖ్యమైనది మీ అందరికీ తెలిసిందే, మీరందరూ కూడా ఎప్పుడు అడిగేది ఏదైతే ప్రతి ఇంటికి కూడా నీటి కనెక్షన్ ఇవ్వాలి, తాగునీటి కనెక్షన్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా మేము ఒక సంవత్సరం క్రితం వచ్చాము, ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. జలజీవన్ మిషన్ కింద శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ గ్రామానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి సంబంధించి డబ్బులు బాగానే వచ్చినాయి. మన ప్రియతమ నేత ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలో మన పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తాన్ని అభివృద్ధి పదంగా నడిపిస్తూ ఇవాళ కేసనపల్లి గ్రామంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి అభివృద్ధి పరంగా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి జలజీవన్ మిషన్ కింద 1,16,00,000 రూపాయలని ఇంటింటికి కుళాయి బిగించడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్లన్నీ కూడా ఒకటి 16 లక్షలు, ఒకటి 10 లక్షలు, మరి వీటిని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఒక సైడ్ డ్రైన్ కూడా ఒకటి 15 లక్షల రూపాయలతోటి ఇవాళ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఐక్యరాజ్ స్కూల్కి వెళ్ళే రోడ్డు కూడా ఎప్పుడు కూడా ఆ రోడ్డు మట్టి రోడ్డు, దాన్ని కూడా ఇవాళ మనం సిమెంట్ రోడ్డుగా మార్చుకోవడం జరిగింది. దాన్ని కూడా మరి ప్రభుత్వం అధికార పరంగా దాన్ని మరి ఓపెన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ముఖ్యంగా మన మంచి ప్రభుత్వం కాబట్టి మరి అధికారుల అండదండలతోటి, ఎంపీ గారి అండదండలతోటి, మరి గ్రామ నాయకుల అండదండలతోటి ప్రతి కార్యక్రమాన్ని ముందుగా